నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? నా హార్ట్ బీట్ ఇంత రైజ్ అవుతుంది అంటే డౌట్ లేదు, భవానీ వచ్చేసింది. సారీ మేడం, చూసుకోలేదు. తెలియదే తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే. నా హార్ట్ నీకే కాదు, నీ ఆరాకి కూడా అడిక్ట్ అయిపోయింది భవానీ. నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే. దేవుణ్ణి చూసి సంతోషపడాలే కాని ఆయన గుండెల్లో చోటు కావాలని ఆశపడకూడదు భవానీ. తప్పు. నీ ప్రేమని ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉంచేసుకో. అక్క, వంట వాసనలు నన్ను రా రా అని పిలుస్తున్నాయి. ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా. అక్క, ఇచ్చుడు. అక్క, ఏంటక్క, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేం పట్టించుకోవేంటి? సరే, ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు. నువ్వెళ్ళి నీ పనిలో ఉండు, నేనెళ్ళి నా పనిలో ఉంటాను. ఫంక్షన్లో కలుద్దాం. ఐశ్వర్య, ఆ భవానీ వచ్చింది. హే గర్ల్స్, ఎంగేజ్మెంట్ కి గెస్ట్ గా హీరోయిన్ వచ్చేసింది. హాయ్ చెప్పండి. హాయ్ హీరోయిన్. ఈ యాంగిల్లో యాజ్ ఇట్ ఈస్ గా తమన్నలా ఉంది ఐశ్వర్య. లండన్ లో అయితే నేచురల్ క్రష్ రష్మికలా ఉంది. ఏంటమ్మా ఇది? దీని పేరే ర్యాగింగ్ భవానీ. బాగుంటుంది. ఎక్కడ నువ్వు రావేమో, మా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందని తెగ భయపడ్డాం. నువ్వు వచ్చింది మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కదా భవానీ. థ్యాంక్ యూ. ఏ, తనొచ్చింది మా అత్తయ్య దగ్గర కూలి పని చేయడానికి లీలా కదా భవానీ. కూలీ పని అంటే ఫంక్షన్లో గెస్ట్లకి టీలు కాఫీలు సర్వ్ చేయడానికా భవానీ? అవునమ్మా, దానికోసమే వచ్చాను. అయితే ఇంకేంటి, వెళ్ళి మా అందరికీ కాఫీ తీసుకురా భవానీ. భవానీ, వచ్చేసావా? నీకోసం అమ్మ నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. రా భవానీ, అమ్మ దగ్గరికి వెళ్దాం. గర్ల్స్, ఫస్ట్ బాలే 6 కొట్టాం. ఈ ఎంగేజ్మెంట్ అయిపోయేలోపు దీనికి నరకం అంటే ఏంటో 3Dలో చూపించాలి.